వెల్కమ్ టు కేటీ మీడియా. దిస్ ఈజ్ కృష్ణ తేజ. ఈరోజు మత్తు వదలరట్టు రితేష్ రాణా డైరెక్షన్లో అండ్ శ్రీసింహ అండ్ సత్య కమెడియన్గా అండ్ హీరోయిన్ ఫరియా అబ్దుల్లా అండ్ వెన్నెల కిషోర్ అండ్ అజయ్ వీళ్ళందరూ ఎలా చేశారు అంటే మూవీ మాత్రం మనకు ఫస్ట్ మస్తు వదలరా 1 చూసాము అండ్ 2గా ఇదైతే మాత్రం ఒక మంచి ప్రమోషనల్ యాక్టివిటీస్తో తన టైప్ ఆఫ్ డిఫరెంట్ వెనకడ ప్రభాస్ కావచ్చు, రాజమౌళి కావచ్చు, ఇలా అందరితో ఒక కామిక్ యాంగిల్లో తను ప్రజెంట్ చేసిన విధానం అయితే మూవీ కూడా అలాగే ఉంటుంది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా హిలీరియస్ ఫన్. ఎందుకంటే అందరికీ కీ టీమ్ తెలుసు, దీంట్లో కీ టీమ్ అయితే ఉంటుంది. ఆ కీ టీమ్ ఏం చేస్తుంది, ఎలా చేస్తుంది, ఎందుకంటే ఫస్ట్ పార్ట్ గుర్తున్న వాళ్ళకైతే వాళ్ళు దొంగలుగా ఉంటారు. తర్వాత వీళ్ళు సెకండ్ పార్ట్కి వచ్చేటప్పటికి ఎలా పోలీస్ ఆఫీసర్లు అయ్యారు, తర్వాత దొంగతనాలు ఆగాయా, ఆ మత్తు గురించి ఏంటి, డ్రగ్స్ గురించి అది కంటిన్యూ అయ్యిందా, అక్కడ జరిగిన మర్డర్ మిస్టరీస్ ఏంటి. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఒక హిలీరియస్ ఫన్లో వెళ్ళాడు అండ్ సెకండ్ హాఫ్కి వచ్చేటప్పటికి కొంచెం ఎక్కువ మొత్తం ట్విస్ట్ మీద ఎక్కువ అవ్వడం వల్ల కొంత కన్ఫ్యూజన్ ఏదో వచ్చేసినట్టు, కానీ ఫన్ మాత్రం ఎక్కడ మిస్ అవ్వలేదు. ఇందులో సత్యను గుర్తించుకునే క్యారెక్టర్ మనకు హలో బ్రదర్లో బ్రహ్మానందము ఏ రేంజ్లో పవర్ ప్యాక్డ్గా పర్ఫార్మెన్స్ ఉంటుందో అలాగే దీంట్లో సత్యకు నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడు. ఒక ఇంపార్టెన్స్ రోల్లో మన సిరివెన్నెల సీతారామ శాస్త్రి అబ్బాయి రాజా కూడా ఒక మంచి రోల్ అయితే ఇచ్చాడు. అండ్ టూ గుడ్ మూవీ అండ్ ప్లీజ్ వాచ్ ఇన్ థియేటర్స్. అండ్ అలాగే కెమెరా వర్క్ కావచ్చు, నిజంగా టెక్నికల్ ఆస్పెక్ట్స్లో తను మేక్ చేసిన విధానం రితేష్ రాణా తనకంటూ, ఎందుకంటే హ్యాపీ బర్త్డే అనేది ఒక మూవీ చూసాను, దాంట్లో కొంచెం డిసప్పాయింట్గా ఉంటుంది. ఈ మూవీ మాత్రం చాలా బాగుంటుంది అండ్ గుడ్ పర్ఫార్మెన్సెస్ అండ్ గుడ్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఫీల్ గుడ్తో మంచి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు హిలీరియస్ ఫన్ అయితే జనరేట్ చేశాడు అండ్ మస్ట్ వాచ్ ఇన్ థియేటర్.